సుమిత్రని మెడ పట్టుకుని చంపబోతూ శివన్నారాయణకి అడ్డంగా దొరికిపోయిన జ్యోత్స్న. అదేంటి, అసలు ఎలా జరిగింది ఇదంతా అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియోనైతే పూర్తిగా చూసి లైక్ చేయండి. అలాగే కార్తీక దీపం సీరియల్లో ముందుగా ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా శివన్నారాయణ దక్షిణామూర్తి గురించి మొత్తం కూడా ఇంట్లో చెప్పేస్తాడు. చెప్పిన తర్వాత ఎవరి దారిని వాళ్ళందరూ ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా జ్యోత్స్న అయితే కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. మా మమ్మీకి ఇంకా ఎంత ఆస్తి ఉండుంటుందో, మా డాడీకి చాలా ఆస్తి ఉంది. అదే మా మమ్మీ గనక వాళ్ళతో కలిసి ఉండుంటే ఆ ఆస్తి కూడా నేనే నా పేరు మీదకి రాయించుకునేదాన్ని, ఇంకా నేను కోటీశ్వరరాలను అయిపోయేదాన్ని అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుంది. అప్పుడే పారిజాతం జ్యోత్స్న దగ్గరికి వస్తుంది. ఏంటే అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, ఎవరి గురించి అని చెప్పి అంటే, గ్రాని నేను నాకు క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు అని చెప్పి అంటే, ఏంటే చెప్పు అని చెప్పి పారిజాతం అంటుంది. ఇప్పుడు దక్షిణామూర్తి తాతకి ఎంత ఆస్తి ఉందంటావు అని చెప్పి అంటే, ఉసే ఏంటే అంత బహిరంగంగా అడుగుతున్నావు దక్షిణామూర్తి గురించి, మీ తాత విన్నాడంటే ఊరేసేస్తాడు ఇద్దరిని కూడా అని చెప్పి పారిజాతం అంటుంది. అబ్బా నాకు తెలుసులే గ్రాని, ఇప్పుడు రూమ్లో నువ్వు నేను తప్ప ఎవరు లేరు కదా, మామూలుగా అడుగుతున్నానంతే, చెప్పు ఎంత ఆస్తి ఉంటుంది అనుకుంటున్నావు అని చెప్పి అంటే, దక్షిణామూర్తి బాగానే సంపాదించాడే, మీ తాత కంటే డబల్ ఆస్తి ఉంది దక్షిణామూర్తి దగ్గర అని చెప్పి పారిజాతం చెప్పేసరికి ఇంకా జ్యోత్స్నకి దక్షిణామూర్తి ఆస్తి మీద కూడా ఆశ పుడుతుంది. గ్రాని నేను ఒకటి చెప్తాను, నా ఐడియా ఎలా ఉందో చూడు అని చెప్పి అంటే, సరే చెప్పవే అని చెప్పి పారిజాతం అంటుంది. ఇప్పుడు శివనారాయణ తాత ఆస్తి తీసుకుంటేనే మనం కోటీశ్వరులం అవుతామే, అదే దక్షిణామూర్తి తాత ఆస్తి కూడా నా పేరు మీదకి రాయించుకుంటే ఎలా ఉంటుందంటావు ప్లాను, డబల్ ఆస్తి మనకే అవుతుంది కదా అని చెప్పి అనేసరికి, ఐడియా బాగుందే కానీ నీకెందుకు రాస్తాడు దక్షిణామూర్తి అని చెప్పి పారిజాతం ఒక క్వశ్చన్ అయితే అడుగుతుంది. గ్రాని అందుకే నువ్వు ఇంకా ఇలాగే ఉండిపోయావు, చెప్పేది విను, ఈ ఆస్తి కాదు దక్షిణామూర్తి ఆస్తి కూడా మనం మన పేరు మీదకి రాయించుకునేలాగా ప్లాన్ చేయాలి అని చెప్పి అంటే, సరేనే రాయించుకుందాం, అంత ఈజీగా రాస్తాడనుకుంటున్నావా ఏంటి దక్షిణామూర్తి, వాడు మామూలుడు కాదు అని చెప్పి పారిజాతం అంటుంది. గ్రాని ఎవరైనా సరే సెంటిమెంట్కి పడాల్సిందే, సెంటిమెంట్లో నేను ముందుంటాను, ఆ విషయం నీకు తెలిసిందే కదా. ఇదిగో నేను ఒక ప్లాన్ చెప్తాను, ఆ ప్లాన్ ప్రకారం చేస్తే ఎలా ఉంటుందంటావో నువ్వు ఒకసారి ఆలోచించు చెప్పు నీ పెద్దరికంతో అని చెప్పి ఇంకా జ్యోత్స్న అయితే పారిజాతానికి చెప్తుంది. సరే చెప్పవే, నా ఎక్స్పీరియన్స్ ఉపయోగించి ఆలోచిస్తాను అని చెప్పి పారిజాతం అంటే, సపోజ్ ఇప్పుడు మమ్మీ చనిపోయిందే అనుకో అనగానే, ఉసే ఏం మాట్లాడుతున్నావే, మీ అమ్మను చంపేస్తావా ఏంటి కొంపదీసి అని చెప్పి పారిజాతం షాక్ అయిపోయి అడుగుతూ ఉంటుంది. అబ్బా గ్రాని చెప్పేది పూర్తిగా విను, సపోజ్ మా మమ్మీయే చనిపోయిందనుకో, జాలితో మనవరాళ్ళని ఆస్తి మొత్తం కూడా దక్షిణామూర్తి తాత నా పేరు మీద రాస్తాడు కదా, నేను యాక్షన్ చేసి ఎలాగోలా సెంటిమెంట్ డ్రామా ప్లే చేసి ఆస్తి మొత్తం కూడా నా పేరు మీదకి రాయించుకుంటాను కదా అని చెప్పి జ్యోత్స్న అనేసరికి, ఇంకా జ్యోత్స్న తెలివితేటలకైతే పారిజాతం చాలా మురిసిపోతూ ఉంటుంది. అబ్బా నీ బుర్రే బాబు, నా బుర్రే నీకు పడినట్టుంది, ఐడియా మాత్రం సూపర్ ఉంది, కానీ సుమిత్రను చంపేటప్పుడు మాత్రమే జాగ్రత్తగా చంపాలి, ఎవరన్నా చూసారో చిల్లిగవ్వ కూడా రాదు మనకి, కాబట్టి అడుగేసే ముందే ఆచితూచి అడుగు వేయాలి మనిద్దరం అని చెప్పి అనేసరికి, అవంతా నేను చూసుకుంటాను గ్రాని, నువ్వు ఇంట్లో ఎవరు లేకుండా మమ్మీ ఒక్కతే ఉండేలాగా ప్లాన్ చేయి, తర్వాత కదా నేను నడుపుతాను కదా అని చెప్పి పారిజాతంతో జ్యోత్స్న అయితే అంటుంది. ఎప్పుడో వరకెందుకే, ఇదిగో సాయంత్రమే ఆ ప్లాన్ అనేది రెడీగా ఉంచు నువ్వు, నేనైతే సాయంత్రమే అందరినీ బయటికి పంపిస్తాను కార్తీక దీపతో సహా, మీ అమ్మను ఒక్కదాన్నే ఇంట్లో ఉంచుతాను, నీ ప్లాన్ అవలంబించి సుమిత్రను లేపేశావనుకో జాలితో ఆస్తి మొత్తం వాళ్ళే రాస్తారు, మీ నాన్న దగ్గర కొంచెం సెంటిమెంట్ కన్నీళ్లు కార్చావంటే మీ నాన్న రాసేస్తాడు, దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళి ఇంకొంచెం కన్నీళ్లు కార్చావంటే దక్షిణామూర్తి కూడా ఆస్తి మొత్తం తీసుకొచ్చి నీ చేతిలో పెడతాడు, ఆ తర్వాత ఆడిద్దామే బొమ్మలాట అని చెప్పి పారిజాతం అయితే అంటుంది. సరే గ్రాని ఈవినింగ్ ప్లాన్కి రెడీగా ఉండు అని చెప్పేసరికి ఇంకా సాయంత్రం అయిపోతుంది. అందరినీ కూడా ఎటు వాళ్ళు నటు పంపించేస్తుంది. కాంచన అలాగే దీపని గుడికి పంపిస్తుంది. దశరథని శివనారాయణని అలాగే కార్తీక్ని అయితే ఆఫీసులో ఏదో స్పెషల్ మీటింగ్ అరేంజ్ చేసి మరి వీళ్ళ కోసం ఆఫీసులో మీటింగ్ అయితే పంపిస్తుంది
పారిజాతం. ఇంకందరూ ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతారు. రూమ్లో ఒక్క సుమిత్ర మాత్రమే పడుకుని ఉంటుంది. ఇంకా పారిజాతం అయితే హడావిడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి జ్యోత్స్నకైతే చెప్తుంది. జ్యోత్స్న రావే, నీకోసం అందరినీ కూడా బయటికి పంపించేశాను, ఎవ్వరూ లేరు, మీ అమ్మ మాత్రమే రూమ్లో పడుకొని ఉంది, పద వెళ్ళవే, ఏదో ఒకటి చేయవే, ఆస్తి మొత్తం మన పేరు మీదకి వచ్చేంత వరకు మనం ఇంకొంచెం కష్టపడాలి, అంతకు మించి మనకు వేరే ఆప్షన్ ఏముంది చెప్పు అని చెప్పేసి పారిజాతం చెప్పేసరికి, సరే గ్రాని, నువ్వు బయట ఉండి ఎవరైనా వస్తున్నారేమో చూస్తూ ఉండు, నేను ఫస్ట్ వెళ్ళి మా మమ్మీ పీక పట్టుకుంటాను, ఆ తర్వాత వచ్చి నువ్వు కూడా జాయిన్ అయిపో అని చెప్పిన వెంటనే, సరే ముందు నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి జ్యోత్స్ననైతే సుమిత్ర రూమ్లోకి పంపిస్తుంది పారిజాతం. ఇంకా వెంటనే జ్యోత్స్న సుమిత్ర రూమ్లోకి అయితే వెళ్తుంది. సుమిత్ర రూమ్లోకి వెళ్ళేసరికి సుమిత్ర, ఏంటి జ్యోత్స్న ఇలా వచ్చావు, ఏదైనా మాట్లాడాలా నాతో అని చెప్పి అంటుంటే, అవును మమ్మీ, నీతో మాట్లాడడం కోసమే నేను నీ దగ్గరికి వచ్చాను అని చెప్పి జ్యోత్స్న అబద్ధం చెప్తుంది. ఇంకా జ్యోత్స్న మాట్లాడాలి అనేసరికి పడుకున్న సుమిత్ర అయితే లేచి కూర్చొని, రామ్మ చెప్పు, ఏం మాట్లాడాలి నాతో అని చెప్పేసి తన పక్కన కూర్చోబెట్టుకుంటుంది జ్యోత్స్నని. తన పక్కన కూర్చోబెట్టుకున్న తరువాత, ఏంటే చెప్పు, నాతో ఏం మాట్లాడాలి అని చెప్పి అడిగేసరికి, అదే మమ్మీ, నీకు నేను ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను, అందుకే నీతో మాట్లాడాలి అంటున్నాను అని చెప్పి జ్యోత్స్న అంటుంది. ఏంటి ఆ నిజం, నీకు నాకు తెలియని నిజాలు ఏమున్నాయి చెప్పు, కన్న తల్లి కూతురు మధ్య ఏమైనా విషయాలు దాగుంటాయా, అటువంటి ఏముండవు కదా, సరే చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు అనేసరికి, అప్పుడే ఇంకా, నువ్వు చనిపోయే ముందు నీకు నిజం చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను నీ కన్న కూతుర్ని కాదు అని చెప్పేసి సుమిత్రకి చెప్తుంది జ్యోత్స్న అయితే. దాంతో సుమిత్ర నవ్వుకుంటుంది. ఏంటి జ్యోత్స్న, నిద్రలో ఉండి లేపి మరీ జోకులు వేస్తున్నావు నువ్వు అని చెప్పి అంటే, మమ్మీ నేను నిజమే చెప్తున్నాను, నీ మీద జోక్స్ వేయడం లేదు, నేను నీ కన్న కూతుర్ని కాదు, పాపం నేను నీ కన్న కూతుర్ని అనుకొని నా మీద నువ్వు చాలా ఆశలు పెట్టుకున్నావు, ప్రాణాలే పెట్టుకున్నావు, ఇంకొకటి నేను నిన్ను బోన్ న్యారో ఇచ్చి మరీ కాపాడుకున్నాను నువ్వు అనుకుంటున్నావు కదా, కాదు మమ్మీ, అసలు నేను నీకు బోన్ న్యారోనే ఇవ్వలేదు, అయినా సరే బోన్ న్యారో ఇచ్చినట్టుగా యాక్షన్ చేశాను, ఈ ఆస్తి కోసమే ఇదంతా, ఈ ఆస్తి వన్స్ నా చేతికి వచ్చిందంటే ఈ ఇంట్లో ఎవరిని కూడా ఉండనివ్వను అని చెప్పేసి ఇంకా జ్యోత్స్న సుమిత్రతో చెప్పేసరికి సుమిత్ర షాక్ అయిపోతుంది. ఏంటి జ్యోత్స్న, నువ్వేం మాట్లాడుతున్నావో అసలు నీకు అర్థమవుతుందా అని చెప్పి సుమిత్ర అంటుంటే, అప్పుడే పారిజాతం కూడా లోపలికి వచ్చి, ఏంటి సుమిత్ర, నమ్మలేకపోతున్నావా, అయ్యో జ్యోత్స్న నా కొడుకు దాసు కూతురు, నీ అసలైన కూతురు కూడా ఈ ఇంట్లోనే ఉంది, దురదృష్టం ఏంటంటే నీ కన్న కూతురు ఎవరో నీకు తెలీదు, అదే నీ దురదృష్టం అని చెప్పి పారిజాతం అంటుంటే, అత్తయ్య గారు మీరు కూడా వచ్చారా, రండి, ఏంటి మీరు కూడా జ్యోత్స్నలాగా మాట్లాడుతున్నారు, జ్యోత్స్న మీ మనవరాలే, దాసు కూతురు అంటున్నారేంటి, దశరథ కూతురండి అని చెప్పేసి సుమిత్ర అంటుంటే, సుమిత్ర నువ్వు మరీ ఇంత పిచ్చిదానివని నేను అస్సలు అనుకోలేదు, ఒక ప్రక్క మేమిద్దరం కూడా జ్యోత్స్న నీ కన్న కూతురు కాదు అంటుంటే మళ్ళీ జ్యోత్స్న కన్న కూతురు అంటావేంటి, అయ్యో సుమిత్ర, నీ కన్న కూతురు దీప, జ్యోత్స్న కాదు అని చెప్పేసి అసలు నిజాన్ని బయట పెట్టేస్తుంది పారిజాతం. అప్పుడే ఇంకా, గ్రాని మనం చెప్పాల్సింది చెప్పేశాం కదా, ఇంకా చేయాల్సింది కూడా చేసేస్తే పని పెండింగ్ లేకుండా అయిపోతుంది అని చెప్పి అనేసరికి, ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు మీరు అని చెప్పేసి సుమిత్ర అడుగుతుంది. మమ్మీ నిన్ను చంపేయాలనుకుంటున్నాము, ఎందుకంటే నిన్ను చంపితేనే కదా నా మీద జాలితో ఆస్తి మొత్తం కూడా నా పేరు మీద రాస్తారు, ఇంకొకటి ఏంటో తెలుసా, అయినా మీ ఆస్తి మీదే కాదు, నాకు దక్షిణామూర్తి తాత ఆస్తి మీద కూడా కన్ను పడింది, 2 ఆస్తులు నా చేతికి రావాలి అంటే నువ్వు బ్రతికుండకూడదు, నువ్వు చనిపోతే నిన్ను బేస్ చేసుకొని నీ పేరు వాడుకొని నేను బాగా నాటకాలేసి మా మమ్మీ చనిపోయింది, నేను ఎలా బ్రతకాలి అని చెప్పేసి బాగా డ్రామా ప్లే చేసి ఇంకా ఆస్తి మొత్తం కూడా నా పేరు మీదకి రాయించుకుంటాను, ఇది నా ప్లాను, చనిపోతున్నావు కదా ఎలాగో, అందుకే ఈ ప్లాన్ అంతా చెప్పాను అని చెప్పేసి ఇంకా సుమిత్ర పీక పట్టుకుంటుంది జ్యోత్స్న. ఎప్పుడైతే సుమిత్ర పీక పట్టుకునేసరికి సుమిత్ర విలవిల్లాడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా, గ్రానీ రా, చాలా గట్టిగా పట్టుకో అని చెప్పేసి ఇద్దరు కూడా సుమిత్ర మెడ పట్టుకుని చంపబోతూ ఉంటే అప్పుడే శివనారాయణ హాల్లోకి వచ్చేస్తాడు. బయట నుండి వచ్చి హాల్లో ఎవరు లేకపోయేసరికి సుమిత్ర రూమ్ నుంచి ఏదో సౌండ్స్ వస్తున్నాయని చెప్పి సుమిత్ర రూమ్ దగ్గరికి అయితే వెళ్తాడు.
వెళ్ళి కిటికీలోండి చూసేసరికి సుమిత్రని జ్యోత్స్న పారిజాతం ఇద్దరూ కలిసి మెడ పట్టుకొని చంపడం అయితే లైవ్లో చూస్తాడు శివన్నారాయణ. అది చూసి శివన్నారాయణకి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి నేను చూసేది నిజమేనా? సుమిత్రను చంపాల్సిన అవసరం జ్యోత్స్న పారిజాతానికి ఏముంది? పారిజాతమైంటే ఓకే, కానీ జ్యోత్స్న కన్న కూతురు కదా, కన్న కూతురు కన్న తల్లిని చంపడమేంటి అని చెప్పేసి ఆలోచించకుండా లోపలికి వెళ్ళిపోయి జ్యోత్స్న పారిజాతం అని చెప్పేసి చాలా గట్టిగా అరిచేసరికి ఇంకా ఇద్దరు కూడా సుమిత్ర మెడ పట్టుకున్న వాళ్ళు సుమిత్ర మెడనైతే వదిలిపెట్టేస్తారు. దాంతో సుమిత్ర అప్పటికే స్పృహ కోల్పోయి ఉంటుంది. వెంటనే సుమిత్ర ముఖం మీద నీళ్లు చల్లి బయటికి తీసుకుని వస్తాడు శివన్నారాయణ. బయటికి తీసుకువచ్చేసరికి ఇంకా జ్యోత్స్న పారిజాతంలో ఇద్దరు కూడా భయంతో వణికిపోతూ ఉంటారు. చెప్తూనే ఉన్నాను జాగ్రత్తగా చూసుకొని చావే అని, నా మాట విన్నావా అని చెప్పి పారిజాతం జ్యోత్స్నాను తిడుతుంది. ఏంటి గ్రాని, అయినా నేను రూమ్లో ఉన్నప్పుడు నిన్నంతా బయట చూసుకుని మరీ లోపలికి రమ్మన్నాను కదా, నువ్వేం చేసావు? బయటంతా చూడకుండానే లోపలికి వచ్చేసావా ఏంటి అని చెప్పేసి అంటుంటే, నేను జాగ్రత్తగానే చూశానే, అందరినీ కూడా జాగ్రత్తగా పంపించి మరీ వచ్చాను. ఇంతలోనే ఈ ముసలోడు ఎక్కడి నుండి వచ్చాడో నేను చూడను కూడా చూడలేదు అని చెప్పి పారిజాతం అంటుంది. ఇంకా సుమిత్రను తీసుకుని శివన్నారాయణ హాల్లోకి వచ్చేసరికి ఏమైంది నాన్న సుమిత్రకి? సుమిత్ర ఏంటి అలా కళ్ళు తిరిగి పడిపోయింది? సుమిత్ర స్పృహలో లేదేంటి? అసలు సుమిత్రకి ఏమైంది అని చెప్పేసి చాలా గట్టిగా అడుగుతూ ఉంటాడు దశరథ. అయితే సుమిత్రకి ఏమైందా? ఇదిగో నీ కూతురు జ్యోత్స్న అలాగే పారిజాతం ఇద్దరు కూడా కలిసి సుమిత్రను మెడ పట్టుకుని చంపబోతుంటే నేనే వెళ్ళాను. నేను ఒక్క క్షణం ఆలస్యంగా వెళ్ళి ఉండుంటే సుమిత్ర బ్రతికేది కాదు, సుమిత్ర ప్రాణాలు పోయాయి అని ఎప్పుడైతే చెప్పాడో శివన్నారాయణ, దాంతో ఒక్కసారిగా దశరథ కోపంతో రగిలిపోతాడు. ఏంటి, నా భార్యను చంపాలనుకున్నావా జ్యోత్స్న అని చెప్పి జ్యోత్స్న చంప పగలగొడతాడు దశరథ. అప్పుడే ఇంకా శివన్నారాయణ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. దశరథ, అసలు వీళ్ళిద్దరికీ సుమిత్ర మీద కోపం ఏంటి? అయినా ఎంత కోపం ఉన్నా చంపేంత కోపం ఏంటి? అసలు ఏంటి సంబంధం? అసలు ఏం జరుగుతుంది దశరథ ఈ ఇంట్లో అని చెప్పి శివన్నారాయణ అడుగుతుంటే, నేను చెప్తాను నాన్న వీళ్ళిద్దరూ ఎందుకు సుమిత్రను చంపాలనుకున్నారు అని చెప్పేసి ఇంకా దశరథ అయితే జరిగిన మొత్తం స్టోరీని కూడా పారిజాతం జ్యోత్స్నకి సంబంధించిన మొత్తం నిజాన్ని శివన్నారాయణ ముందు బయట పెట్టేసరికి శివన్నారాయణ ఒక్కసారిగా కోపంతో ఊగిపోతాడు. ఏంటి, జ్యోత్స్న నీ కన్న కూతురు కాదా? ఈ పారిజాతం పిల్లల్ని మార్చేసిందా అని చెప్పేసి జ్యోత్స్న చంప అలాగే పారిజాతం చంప పగలగొట్టి, మరి నా వారసురాలు ఎవరు దశరథ? ఎవరు? నా మనవరాలు ఏది అని చెప్పేసి అడుగుతుంటే, నీ మనవరాలు ఈ ఇంట్లోనే ఉంది నాన్న, కానీ నువ్వే గుర్తించలేకపోయావు అని చెప్పి అంటే అప్పుడే ఇంకా శివన్నారాయణ అడుగుతుంటాడు. ఏంటి, నా ఇంట్లో ఉంచుకొని నా మనవరాల్ని, ఈ జ్యోత్స్నని నా మనవరాలు అనుకున్నానా అని చెప్పి బాధపడుతూ ఉంటే ఇంకా దశరథ అయితే దీపేని మనవరాలు అని చెప్పి దీపని శివన్నారాయణకి మనవరాలిగా పరిచయం చేస్తాడు. ఇంకా జ్యోత్స్నని పారిజాతాన్ని ఇద్దరిని కూడా పోలీసుల్ని పిలిపించి అరెస్టు చేయిస్తాడు శివన్నారాయణ. ఈ విధంగా సుమిత్రను చంపబోతూ శివన్నారాయణకి అడ్డంగా దొరికిపోతారు జ్యోత్స్న పారిజాతం. ఇంకా జ్యోత్స్న పారిజాతం ఇద్దరిని కూడా అరెస్టు చేయిస్తాడు శివన్నారాయణ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.